స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. సుధన నాది ఎమ్మగనూరే. నాకు ఏదంటే ఆరోగ్యం బాగాలేకుండే, ఎమోషన్స్ పట్టుకుని తగ్గలే. డాక్టర్ దగ్గర పోయి కూడా తగ్గలే. బేతెల్ స్వస్థతశాలలో సాక్ష్యం చెప్తాను అనుకుంటే తగ్గిపోయింది, ఆరోగ్యం బాగుంది. ఇదే నా సాక్ష్యం. నా పేరు జక్కయ్య. మా కుటుంబంలో వేరే వాళ్ళకి అమౌంట్ ఇచ్చినాము. అమౌంట్ 1 year నుండి మేము తిరుగుతూనే ఉన్నాం, కానీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. అమ్మతో ప్రతిదినం ప్రేయర్ చేయించినప్పుడు ఇప్పిస్తాడు దేవుడు అంటున్నాడు. అదేవిధంగా నేను వీక్లో దేవుడు ఆ అమౌంట్ ఇప్పించినాడు. నేనేమనుకున్నానంటే, దేవా నీ సన్నిధిలో నన్ను సాక్ష్యం చెప్పి అదేవిధంగా నన్ను ఒక చందా వేస్తాను అనుకున్నాను. అదేవిధంగా దేవుడు నెరవేర్చినాడు. రెండవది ఏమనగంటే, మేము ఎన్నో అప్పులున్నవి, ఈ అప్పులన్నీ 2026 లోపల తీర్చే దేవా నీ యొక్క సన్నిధిలో సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. అదేవిధంగా దేవుడు అది కూడా నెరవేర్చినాడు. ఒకరుగా మా ఇంట్లో అమౌంట్ అని పోగొట్టిపోయింది. మేము వెంటనే నైట్ పూట అమౌంట్ కోసం బుడుకుతున్నాం, కానీ ఆ అమౌంట్ రగ్గులోనే దాగుంది. మేము ఏమనుకున్నామంటే, దేవా నేను వెంటనే దొరకలేదనో ఇంట్లో ఎంతో బాధపడినాం. నీ యొక్క బెతెస్దాలో సాక్ష్యం చెప్తానని, కానీ వెంటనే అది మాకు కళ్ళకు కనపడింది. దేవుడు ఎన్నో మా కుటుంబానికి మేలులు చేసినాడు. అదేవిధంగా ఈ అన్ని మేలులు ఏమనగంటే, అయ్యగారు అమ్మగారు ప్రతిరోజు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు. అదే బట్టే ఇవన్నీ అద్భుతాలు జరుగుతున్నవి. దేవాది దేవునికి వందనములు, అయ్యగారికి అమ్మగారికి వందనములు. దేవునికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మా అమ్మ కూడా తులం బంగారు ఫాగొట్టిపోయింటే అయ్యగారికి అమ్మగారికి ఫోన్ చేసి నేను ప్రార్థన చెప్తున్నాను. అమ్మాయి ఏం చెప్పింది, ఎక్కడ పోదమ్మా బుడకమని దొరుకుతుంది అనింది. అంటే మా అమ్మ కూడా చేయించుకునేది. ఎంత బుడికినా దొరకపోతే సంవత్సరం తర్వాత మరి అది ఎక్కడ మా అమ్మ ఆడపెట్టిందో ఆడే దొరికింది. నేను సాక్ష్యం చెప్పలేక మర్చిపోయినాను. అందుని బట్టి దేవునికి వందనాలు. ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నేను నూతన సంవత్సరంలో సన్నిధిలో సాక్షరాలుగా నిలబడతాను లేదు అని అన్నొప్పి వాళ్ళని కూడా చాలా భయపడాను. దేవగారికి అమ్మగారికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. మాది ఇదే ఊరే. నా పేరు శకుంతలమ్మ. మా చిన్న కూతురు ఇదే ఊరికి ఇచ్చినారు. క్రిస్మస్ పండుగ అప్పుడు సైన పోగొట్టిపోయిందంటే పిల్లోనికి వేసినప్పుడు మంగళవారం రోజు అమ్మతోని ప్రార్థన చేయించుకునింది. అది ఎక్కడ లేదమ్మా, ఇంట్లోనే ఉంది, నువ్వు బాగా ఎత్తుకు నీకు దొరుకుతుంది, దొరికినాక సన్నిధిలో వచ్చి సాక్ష్యం చెప్తానని అనుకోమ్మా నువ్వు అని అమ్మ చెప్పిందంట. నిజంగా అంటే అమ్మ చెప్పింది నిజం చూడమ్మా, ఇంట్లో దొరికిందంటే ఎక్కడ పెట్టినావమ్మా అంటే ఎక్కడ లేదమ్మా బైబిల్లో ఉంది అని చెప్పింది ఆ పాప. మరి దేవుడు చేసిన మేలులకి ప్రార్థన చేసిన అయ్యకి అమ్మకి నా నిండి వందనాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యాన్ని స్తోత్రాలు. మీకు అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, పోయిన ఆదివారం నా భర్త బండి 3:30కి పోగొట్టిపోయింది. ఆ రోజు సాయంత్రం అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నాను. ఆ రోజే దొరికింది. ఇదంతా అమ్మగారి ప్రార్థన బట్టి, దేవుడు చేసిన మేలుని బట్టి ఇదే నా సార్. మా ఊరు పార్లపల్లె. నా పేరు బుజ్జమ్మ. మా పతి సుగ్గు వేంటిమి. నా కుమారుకి నాకు పక్క నొప్పులు వానికి జ్వరం వచ్చి సందులు వచ్చినావన్నారు. దేవా తండ్రి, మాకు ఊరు వెనక ఇక్కడ అస్సలు హాస్పిటల్ లేవా ఊర్లో. మా ఊరు వెనక చూపించుకొని బాగా అంతా నార్మల్ వచ్చి బాగుంటే తండ్రి సాక్ష్యం చెప్తాను. నేను శాలవకు వచ్చి అనుకున్నాను. ఊరికి పండగకు వచ్చినాము. పండగకు వచ్చిన తర్వాత నేను హాస్పిటల్ చూపించుకున్నాక పెద్ద స్కానింగ్ తీసుకోవాలమ్మా అన్నారు. తీపించుకున్నాను. దేవా తండ్రి నార్మల్ వస్తే నీ శాలవకి వెళ్ళి 1000 రూపాయలు కానుకేస్తాను తండ్రి అనుకున్నాను. సారలుండి ఏం ప్రాబ్లం లేదమ్మా, రాళ్ళు లేవు, ఏం లేవు, కిడ్నీలకు కానీ ఏం ప్రాబ్లం లేదన్నారు, కడుపులో ఏటివి లేవన్నారు. దేవాని శాలకు వచ్చి సాక్ష్యం చెప్తానయ్యా, నాకు కుమారం జ్వరం తగ్గని అనుకున్నాను. నాది కైరవాడి. నా పేరు మరిగమ్మ. మొన్న మా పాపకి ఇప్పుడు 9వ నెల రెడీమేంట్ ఉంది, పేర్లు దియా. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏమో బుధవారం పోయి ఉంటే సారోళ్ళు బెడ్ లేదమ్మా, మీరు అడ్మిట్ కావాలా, 8 పాయింట్లే ఉంది అని మమ్మల్ని అన్నారు. అలాగే మా ప్రార్థన చేపెట్టండి, మా పాప రాను, ఏం కాదులేమ్మా ప్రార్థన చేసుకునండి, బాగా కానిపన్నది. ఏం దేవుడా నా పిల్లకి ఇట్టొచ్చని ఈసై అసలు నాకు లేపనటువంటి యాక్సిడెంట్ అయినప్పుడు నాకు దేవుడు బాగా చేసినాడు. నా బిడ్డ కూడా బాగా చేసి తండ్రి, నన్ను బాగా చేసిన వాడు నైనా ప్రభువా యేసు నీకు వందనములు స్తోత్రములయ్యా అని మళ్ళీ ప్రార్థన చేసుకొని నా బిడ్డ ఇప్పుడు బాగుంది. మరి అదే ప్రకారంగా అమ్మగారికి అయ్యగారికి ప్రార్థన చేయమని మేము అడుగుతున్నాము.